హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్యని బ్రతిమిలాడిన అనామిక వాళ్ళ పేరెంట్స్. ఇదంతా ఎలా జరిగిందో మనం మీ వీడియో తెలుసుకుందాం. ఇంకా అనామిక వాళ్ళ పేరెంట్స్ అన్న మాటలకు కావ్యకి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? కళ్యాణ్కి నా చెల్లెలకి పెళ్లి చేయాలనుకున్నానా? ఒకవేళ అలాగే నేను పెళ్లి చేయాలనుకుంటే అసలు నీ కూతురుతో కళ్యాణ్ పెళ్లి జరిగేదే కాదు. పెళ్లి జరుగుతున్న టైంలో అప్పుల వాళ్ళు వచ్చి ఇప్పుడు 2 కోట్లు కడితేనే కూతురు పెళ్లి జరిపిస్తాము, లేదంటే ఆపేస్తాము అని బెదిరించారు. అప్పుడు ఆ విషయం నేను నా భర్తకి చెప్తే నా భర్త 2 కోట్లు ఇచ్చి నీ కూతురు పెళ్లి జరిపించాడు. అప్పుడే మర్చిపోయారా ఏంటి? నా భర్త తలుచుకుంటే మీరు ఏమైపోతారో ఆలోచించుకోండి ఒక్కసారి. నా భర్త ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, మీరు మీ భార్య మీ కూతురు లోపలికి వెళ్ళి నా మర్ది నా చెల్లెలు బయటకు వస్తారు. ఆయన ఏం చేయలేకనా, చేతకాకనా? ఆయన తన తమ్ముడు సంతోషంగా ఉండాలి అని, భార్యతో కలిసి సంతోషంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని బ్రతిలాడుతున్నారు. కానీ మీరు దాన్ని అలసుగా తీసుకుంటున్నారు. కళావతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రాజ్ మధ్యలో ఆపుతాడు. మరి ఏంటండి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన వీళ్ళతో మాట్లాడేదేంటి? మనం ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మీ దగ్గర నుంచి 2 కోట్లు తీసుకునే విషయం కూడా నేను అందరికీ చెప్తాను, వీళ్ళ బండారం బయట పెడతాను పదండి అని కావ్య వెళ్తూ ఉంటుంది. ఇంకా అనామిక వాళ్ళ పేరెంట్స్ కావ్యని అడ్డుకొని, అమ్మమ్మమ్మ ఆగమ్మ, ప్లీజ్ ప్లీజ్, ఇందులో మా కూతురి తప్పు ఉంది, మాకు అర్థమైంది. వెంటనే మేము మా కూతురుతో మాట్లాడి కేసు విత్డ్రా చేసుకునేలా చేస్తాము, కొద్దిసేపు ఆగమ్మ అని బ్రతిలాడుతూ ఉంటారు. వెంటనే ఆ పని చేయండి అని కావ్య అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో? ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.